ఇంద్ర సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, రక్త చరిత్ర. అదేంటి అన్ని ఫ్యాక్షనిస్ట్ సినిమాల పేర్లు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళు చేయబోయే స్కిట్ లో ఫ్యాక్షనిజం వీటన్నిటికీ మించి ఉంటుంది అంటున్నాడు మన సుధీర్. మరి చూసేద్దామా ఎన్ని ఆటోలు పడతాయో, ఎన్ని పంచులు పేలుతాయో. లెట్స్ వెల్కమ్ సుడి గాయ్ సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే నాగబాబు గారు, రోజా గారు. నమస్తే రోజా గారు, నాగబాబు గారు. ఒంటి చేత్తో పెడుతున్నానని అలా చూడకండి. ఆడి ఒంటి మీద ఈ చేయబడినాడని కోపంతో నా చేయి నేను అనుకున్నాను. దీన్ని బట్టి మీకు అర్థం ఉంటది మా ఇద్దరి మధ్య ఎంత పగుందో. పేరుకి నాకు అన్నైనా ఆయన ఏదో నేనే వేసేస్తా. నువ్వు నన్నేసేదంటే గబ్బునే అలా ఇన్ని వేసేస్తా. మా ఇద్దరి మధ్యన పచ్చ గడ్డేస్తే 10 రోజుల తర్వాత ఎండుగడ్డ ఎన్నెత్తి మండుతుంది. అంత పగుంది మా ఇద్దరికి. ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా బతికే ఏమన్నారా మీ ఊర్లో మగాడు? మా ఊర్లో మగాడు లేకుండా నాకు పెళ్ళి, నాకు పిల్లలు పుట్టారా? నేనే మగాడు రా. చూస్తావు ఇంకో మగాడిని? ఎవరు? రే పులి, నాయనా నాయనా చెప్పు నాయనా. దేవుడా, ఈడు మగాడు. ఆడు మగాడు కాదంటున్నాడు. ఈయనే పెళ్లి చేసి 10 మంది పిల్లల నుంచి నీ మీద పగ తీసుకుని పంపిస్తాను రా. ఆ పని ఈ ఊర్లో కుక్కలు కూడా చేస్తాయి. మా ఊర్లో పందులు కూడా చేస్తాయి. నాయనా అట్లా అంటున్నాడు. పగోడైనా కరెక్ట్ చెప్పాడు రా. అరే పులి, నాయనా నెమ్మ చెప్పచ్చు. లోపల ఏం చేస్తున్నారు పులి? సంపేద్దామని బాంబు సుడుతున్నాను ఆయన. ఏదిరా బాంబు? రావట్లేదేంటి? బంగారంలోని బాంబుతో నా సై కూడా కలిపి చుట్టేసినాడు ఆయన. ఈడు మగాడు. చుట్టడం వేసేత కాదు ఇడికి. పులి అంటే ఎట్ట ఉండాలి చూసా? నా కొడుకుని చూసి నేర్చుకోరా. సింహం అంటే పాక్కుని వస్తున్నావు, పందంటే బురదలో ఉంచేస్తావా గబ్బునే అలా? రే ఇప్పుడే ఒక నేసి వచ్చా, చూసావా కత్తెలగుందో? ఏదిరా రక్తం ఎదురా? ఆడికి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఒంట్లో, అందుకే బ్లడ్ లేదు దీనికి. గబ్బునాయారా. కత్తి తీసుకురా. ఇదిగో కత్తి. ఏదిరా కత్తేది? నిన్ను చంపుదామని ఈ కత్తి పగతో నూరి 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 అరిగిపోయింది అయిందిరా. రే మీ ఊరికి బుద్ధి వచ్చేలాగా చూడండి ఏం చేశాను. ఏమిరా ఇవి? మీ ఊరు మల్లిగాడి చేతులు ఆడి వెంటనే అరిగినారా మీరు? నేను నీకు హ్యాపీ బర్త్డే చెప్తా, చేతులు ఇవ్వు అన్నా. చేతులు ఇచ్చిండు. తీసుకురా. అట్టాగే మీ ఊర్లో సూర్యగడి కాలరా? ఇంకో కాలేది ఆడుకున్నది ఒక్క కాలు. రే ఒక్క మాట ఇవ్వు నాకు. ఏంటి నాయనా? నేను పాలతో పెంచలేదురా, పగతో పెంచా. అదే దొరికింది. మా నాయనేడ్రా. వారంకో రోజు మీ ఇంట్లో, వారంకో రోజు మా ఇంట్లో పెట్టుకున్నాను. 2 వారాల నుంచి మీ ఇంట్లో ఉన్నాడు మా నాయన. పంపిస్తాను రా. ఆడి నీకే కాదు నాకు కూడా. రే వెళ్ళి మీ తాతను తీసుకుంటారా. ఎంత మాత్రం కోమాలో ఉంటే మాత్రం మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఈ వారం ఒక రోజు మీ ఇంట్లో, తర్వాత వారం మా ఇంట్లో. గుర్తు పెట్టుకో. పంపించు. ఓడి అమ్మ ఏదో ఇరిపోయింది ఆయన. నాయనా కోమాలో ఉంటున్నావు గానీ నువ్వన్నీ వింటున్నావు నాకు తెలుసు. ఒక్కసారి కోమాల నుంచి బయటకు వచ్చి ఆస్తి సంతకాలు పెట్టి మళ్ళీ కోమాలకి వెళ్ళిపో. నేనేమన్నావు? ఈ ఒక్క వారం జాగ్రత్తగా ఇంట్లో ఉండు, తర్వాత మా ఇంటికి వస్తావు. ఏమిరా కుసలసలు? పంపించు. ఇదిగో. ఏమిరా అడుగు పెట్టి నీకు భయపడుతున్నావా గబ్బునాయాలా? ఆడికి భయం కాదురా, చుచ్చు తెలుసు, తరిచింది. ఎన్ని రోజులు అయినా నేను చూసి అప్పుడు కోమలకి వెళ్ళినావు. ఏమి నిద్రనిది? ఎట్టా ఉన్నా నాయనా? బాగున్నా బాబు. ఎన్ని రోజులైంది నాయనా? మీ మనోడు నాయనా? నాయనా ఈ విషయం ఊరందరికి చెప్పాలా? మా నాయన బయటకు వచ్చాడు కోమల నుంచి అని. అట్టగే నాయనా బాబు, నీ మనోడు పులిపెట్టా. ఇంట్లో ఎవరు లేరు. ఇదే మంచి బాంబు వేసేద్దాం. ఒకటి ఇదిగో వేసే. ఏంట్రా పేర్లేదు? దాన్ని ఒత్తిలిగించాలరా. చెప్ప ఇస్తే ఇదే. అబ్బా దాన్ని గుర్తుపెట్టలా.
మళ్ళీ వస్తావు ఇలా బాంబులు తాడుకో. మళ్ళీ తాతయ్య. అరే నేను వచ్చిన ఆనందంలో నాకు కోటరు ఆఫ్ ఇయ్యాలి కానీ ఇల్లేనరా ఊరు చెప్పడానికి వెళ్తారు వీళ్ళు. నాయనా ఊరందరికి చెప్తాను పోయినా నువ్వు కోమల నుంచి బయటకు వచ్చావంటే అందరూ కోమలకి వెళ్ళిపోయినారు. నీ మనోడు ఎట్టా ఉన్నాడు నా కొడుకు? ఆడు నా మనవడే కానీ నీ కొడుకు కాదురా. ఏం మాట్లాడుతున్నావు? అరే నిజం రా, రామప్ప దగ్గర పెరుగుతున్నాడే ఆడు నీ కొడుకు. ఆయన బుగ్గ మీద పుట్టుమచ్చి ఉంటది. ఆడు నా కొడుకా? చిన్నగున్నప్పుడు ఒకే రోజు బిట్టారుగా ఈ పిల్లకాయలు ఆడిద్దామని ఇలా చేతిలోకి తీసుకున్నా దురదేసింది. ఇలా పెట్టి గోక్కునేంత లోపల పిల్లకాయలు తిరగబడిపోయారు. ఈ విషయము నేను పెంచుకున్న కొడుకు మాత్రం చెప్పొద్దు. సరేలే పిలుస్తాను అనేసుకొస్తాను. ఏమన్నా బాగున్నావా? బావున్నా. ఇందా నీ మనోడు అన్నాడు పులి. ఆడు నీ కొడుకు కాదప్పా, ఆడు సీనప్ప కొడుకు. మరి నా దగ్గర పెరిగాడు. ఇలా రా చెప్తా. యు ఇచ్చింగ్ పుట్టింగ్ ఓ చేంజింగ్. ఎంత పని చేసావు తాత కాదు నాన్న. ఈ సీనపుతారు పెడుతున్న కొడుకు నా కొడుకు. అవును. ఈడు శత్రు కొడుకు. నీ ముసలి తాతయ్య నువ్వు కోమల నుంచి లేచినందుకు మా నాయన చాలా అందం అనుకున్నాడు తాతయ్య. ఒరే మనవడా నీకో సీక్రెట్ చెప్తారా? ఎంత పని చేసినావు తాతయ్య. నీ దురద పాడుగాను. తాతయ్య పులిబిడ్డ మగాడు. పులిరాజా ఇలా రా నీకో సీక్రెట్ చెప్తా. తాతయ్య ఎంతవరకు జరిగిందా? ఎంత పని చేస్తా తాతయ్య. నాయనా తాత మళ్ళీ కోమల పోయిండు. తాత కోమలకి వెళ్ళిపోయాడా? టికెట్ తీసి వెళ్ళిపోతాడు. మాట్లాడుతారు. ఏం చేస్తున్నారా? తాత కోమల పోయిండు. ఎవరి టికెట్ అతను తెలియదు. 10 సార్లు వెళ్ళిపోతాడు. దాని చెప్పేశాడు. చెప్పాడా? నేను చేస్తే పేర్లేదు. నువ్వు ఇంకా చూస్తున్నావు. లోపల ఆనంటావేరా? నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు నా మీద అరుస్తావేరా? అరుస్తా. ఆయన మీద అరుస్తావేంది? నువ్వు నా మీద అరుస్తావేంది? నువ్వు ఆయన మీద అరుస్తావేంది? నీకే నొప్పి. నువ్వేంట్రా అరుస్తున్నావు? నువ్వేంద్రా ఆడి మీద అరుస్తున్నావు? నువ్వేరా ఆడి మీద అరుస్తున్నావు? నువ్వు నా మీద అరిసారు అతను నీకు లేదురా. మావుడు రామప్ప గారిని సంపరా. ఇదిగో కట్టి. నేను సంపను నాయన. ఏమిరా పౌరుషం సన్నగిలిందో? ఈ రోజు మంగళవారం నాయన. నాయనా ఏరా నువ్వు వెళ్ళి నీ పక్కడు కొడుకుని చంపే. ఏ మంగళవారం ఆడికేనా? నాకు మంగళవారం. నువ్వు మగాడివి కాదురా. మగాడంటే ఆడు పులి బిడ్డ. మగాడు ఎవరు చెప్పారా? నేను ప్రూవ్ చేయనా మగాడు కాదని? లోపలికి వెళ్ళి పని చూసుకోండి. పడుకోండి. ఏంది నాయన ఇది? మగాడు అంట రోజు నీతోనే పడుకోవాలా. ఒక్కసారి నా కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక్క ముద్దు పెట్టుకోవాలా? ఎన్ని రోజులు అయ్యిందిరా? ఎన్ని రోజులు పక్కనే ఉండి నా కొడుకును కూడా నేను చూసుకోలేకపోయాను. ఒక్కసారి నా కొడుకుని చూసి వస్తా. ఈ మగాడి కన్నా మగాడు అక్కడ ఉన్నాడా? వెళ్ళాలి. చిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా చిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా చిన్న మేడా సిత్త
మగాడిని కన్నానని ఇప్పుడు తెలిసినది. చాలు, నన్ను కన్నా మగాడి దగ్గరికి వచ్చా. ఇప్పుడు నిజమైన మగాడి నేను. నాయన తగలేదుగా. శత్రువు పక్కన పడుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఛీ! ఛీ! ఏ క్షణంలో నిన్ను చేసేస్తారా? ఎవడేసేద్దాం అంట్లో ఏసిల్లేము. మర్యాదగా నప్పు చెప్పు. మర్యాదగా నువ్వేమన్నా నప్పు చెప్పు. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా పడుకో. పడుకుంటారా? ఈయన్ని చంపడం ఎందుకు? పక్కనే శత్రువు కొడుకున్నాడు. ఈయన్ని చంపేస్తా. ఇన్ని రోజులు నా పగ నా పక్కలో ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. నా పగకి ఒక పక్కలోంచి పోటు పొడిస్తే ప్రాణం పోతుంది. ఈయన వేసేస్తా. ఎన్నాళ్ళు శత్రువు పక్కన పెట్టుకొని చంపలేకపోతున్నా, ముందు ఈయనే వేసేస్తా. నాకు అసలు లైట్ పడదు ఒంటరిగా నిద్రే పట్టదు. ఈయన వేసేయాలి. ఈ నెట్లైనా వేసేయాలి ఇవాళ. ఎవరిని చేస్తారా? నువ్వు నా బిడ్డ రారా? నేను కోమాలకు పోయిన తర్వాత గుర్తొచ్చిందిరా. ఆ రోజు బిడ్డలు తిరగబడలా, యథావిధిగానే ఉన్నారు. ఈ చౌక రోజా గారు ఎలా అనిపించింది తీసుకెట్? సుధీర్, నీ ఎంట్రీ నీ డైలాగులకే కామెడీగా ఉంది నాకైతే. మగాడి కన్నా మగాడంట, పులిబిడ్డ అంట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు బాబు సార్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ పెట్టున్నారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్.